వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగల మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. ఈ కర్రీ చపాతీ, దోశ, పొరాటాలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. శనగలు ఒక 5 గంటల పాటు నానబెట్టి పెట్టానండి. ఈ కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని నానబెట్టిన శనగలు అందులో వేసుకోవాలి. రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకునండి, కడిగేసి ఇలా మధ్యలో కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను. 2 కప్పులన్నర పోస్తున్నానండి వాటర్. మూత పెట్టేసుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయినాయండి శనగలు. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. 1 టీ స్పూన్ జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోని. రెండు పెద్దవి తీసుకున్నానండి ఉల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఇదంతా కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఒక చిన్నది తీసుకున్నానండి టమాటా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిదే టమాటా అది. టమాటా కూడా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. వేగిపోయిందండి అంతా బాగానే. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిందండి. మనం ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకుందాం. బంగాళదుంపలు కూడా వేసేస్తున్నానండి. కావాలంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. బాగా మెత్తగా ఉడికినందుకు నేను ఇలా గరిటతో అనేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇందులోనే ఉడికించిన శనగలు కొంచెం తీసి పక్కన పెట్టానండి గ్రేవీ కోసం. శనగలో ఉడికించిన నీళ్ళే ఇప్పుడు ఇందులో పోసేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం మిక్సీ పట్టుకుందామండి. శనగలో కొద్దిగా జీడిపప్పు, కొంచెం వాటర్ పోసుకునండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మూత తీసి చూద్దామండి. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు శనగలు, జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి.
ఇప్పుడు ఇదంతా బాగా కలిసిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టేసి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మీరు ట్రై చేసి చూడండి శనగల మసాలా కర్రీ. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.